ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. అన్ని ఊర్లు కూడా చింతపడకలాగా అయి ఉంటాయి. అన్ని పెంకుటిల్లు మొత్తం కొలగొట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చి ఉంటాయి. బహుశా కొత్తగా రేషన్ కార్డు రాలేదు, కొత్తగా పెన్షన్ రాలేదనే సమస్య ఉండదు. ముఖ్యమంత్రి గారి ఫామ్ హౌస్ లోపల వ్యవసాయం చేస్తే ఎకరానికి ₹1,00,00,000 వస్తాయని సార్ చెప్పింది. కాబట్టి మా అనంతగిరిలో ఉన్నటువంటి మా వాళ్ళ మెడలు కూడా కిలో బంగారం ఉంటుంది అనుకుని వస్తే కనీసం మాసం బంగారం కూడా కనబడతలేదు. సార్ వ్యవసాయం చేస్తేనేమో ఎకరానికి ₹1,00,00,000 వస్తాయని చెప్తా ఉన్నాడు. ఇందాక నాకంటే ముందు మాట్లాడినటువంటి మా కిసాన్ మోర్చా నాయకుడు చెప్పినాడు, టమాటా నారు వస్తే పంచాయతీ ఎట్లుంది, ఆలుగడ్డ వండితే పంచాయతీ ఎట్లుంది, బస్సులు ఎట్లున్నాయి ఏమున్నాయని చెప్పినారు. కొండపోచమ్మ సాగర్ కడితే కాలువలు వస్తాయి, కాలువలు వస్తే మా పొలాలకి నీళ్లు వస్తాయి, మంచి వ్యవసాయం చేసుకోవచ్చు అనుకుంటే ఊర్ల మధ్యలోకి వెళ్ళి ఇళ్ల మధ్యలోకి వెళ్ళి కాలువ తీసి పోయిన జాగకు పోయిన ఇళ్లకి కొత్తగా పైసలు ఇవ్వమంటే మాత్రం పంచాయతీ పెట్టబడుతుంది. చూసిరా ఎప్పుడైనా? మీ ఎమ్మెల్యే గారు వచ్చిరా మీ ఊరికి? ఒకసారి కూడా రాలేదా? సరే, సార్ పెద్ద అయినా బాగా బిజీగా ఉంటారు, రకరకాల కారణాలలో రాష్ట్రాన్ని అంతా చూస్తూ ఉంటారు. కాబట్టి ఏడాదికి ఒక్కసారి 6 నెలలకు ఒకసారి కనబడితే మంచిగా ఉంటుందని అవసరమే ఉండదు. ఆయన డౌట్ ఆయన అడుగుతున్నారు. నేనే చెప్తా కూర్చో. సో కేసీఆర్ గారు అన్న కూర్చో ఒక 2 నిమిషాలు కూర్చున్నాక మీకు ఇస్తా మైక్ ఇస్తా నీ ముచ్చట ఇంకో దాని వచ్చినాడు రాజు కూర్చొని ఇక మేమని అదే ఆప చెప్పుకోవడానికి వస్తారు లేవట్లో. సో గ్రామ పెద్దలందరూ కూడా ఏమర్థమవుతుందంటే బాగా ఆవేదనతో ఉన్నారు. చాలా రకాలైనటువంటి సమస్యలు గ్రామంలో ఉన్నాయనేటువంటి ఆలోచన ఇక్కడ కనబడతా ఉంటుంది. చాలా రకరకాలైనటువంటి సమస్యలతోటి గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ఉండడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు సార్ దోస్తులు వస్తారు, కొంతమంది బాధపడదు. ఎందుకంటే రాత్రి 9 అయింది కదా, తప్పకుండా వస్తారు. సార్ రాకుండా సార్ దోస్తులు వస్తారు. మనం దాని గురించి బాధపడాల్సినటువంటి విషయం ఏం లేదు. మనం అడుగుతున్నటువంటి విషయంలో ఆయన తప్పు ఉంటే పొద్దుగాల పంచాయతీ పెట్టుకుందాం, మాట్లాడుకుందాం, అదే శివుని సాక్షి మాట్లాడుకుందాం. ఏం చెప్పారు కేసీఆర్ గారు ఎలక్షన్స్ వచ్చినప్పుడు అంటే, తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు చిన్న చిన్న డబ్బాల లాంటి ఇల్లు కట్టిర్రు, ఎటు 10 అడుగులు ఉండలేదు ఆ డబ్బా లాంటి ఇల్లు. ఈ పెళ్లిడికి వచ్చినటువంటి బిడ్డకు పెళ్లి చేస్తే ఆ చిన్న రూమ్ ఎట్లుంటారు, అందుకని మమ్మల్ని అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఓట్లేసి గెలిపిస్తే పెంకుటిల్లు వాళ్ళు, గరీబ్ వాళ్ళు, గుడిసెలు ఇంటున్న వాళ్ళందరికీ ఇంటికి బిడ్డకు పెళ్లి అయితే బిడ్డ అల్లుడు ఇద్దరు వస్తే బిడ్డ అల్లుడికి 1 బెడ్రూము, అత్త మామకు 1 బెడ్రూమ్ ఉంటుంది, ఇల్లు కట్టిస్తా అని చెప్పి సార్ చెప్పిండ్రు. అనంతగిరి పల్లెలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టిరో మేము పోయినాక మీరు ఆలోచించి ఒక్కసారి మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీరు కోరుతా ఉన్నాం. ఒక్క ఇల్లు కూడా రాలేదు. సో మాటలు చెప్పమంటే మాత్రం చాలా గొప్పగా చెప్తారు. రోడ్లు వెడల్పు చేసి ఇల్లు కూడా కొడితే కూడా గరీబ్ వాళ్ళకి కనీసం ఇల్లు కట్టించేటువంటి పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం గరీబ్ వాళ్ళకి ఎవరి జాగాల వాళ్ళు ఇల్లు కట్టుకుంటే దగ్గర 2 లక్షల రూపాయలు ఇస్తాం, వాళ్ళ ఇల్లు వాళ్ళని కట్టుకొని అంటే మీదో ఇల్లు, మాదో ఇల్లు, కాంగ్రెస్ వాళ్ళదో ఇల్లు, బీజేపీ వాళ్ళదో ఇల్లు అంటే బాగుండదు. మీరిచ్చే 2 లక్షలకి మేము ఇంకొన్ని పైసలు కలిపి అసలు పెంకుటిల్లు అనేది లేకుండా చేస్తామని చెప్పింది. నేను అనుకున్నా మా దుబ్బాకల్ని ఇస్తలేరేమో, గజ్వేల్కి పోయి చూద్దాం, గజ్వేల్కి పోయి చూస్తే ముఖ్యమంత్రి గారు ఉంటారు కదా, అన్ని డబుల్ బెడ్రూమ్లు అయిపోయినాయేమో, ప్రజల కష్టాలు తీరిపోయినాయేమో, మేము కూడా దుబ్బాకల్ గట్ల చేసుకుందామని మీ ఊరు చూద్దామని వచ్చిన. మా అనంతగిరి పల్లెలు చెప్తున్నారు మా ఊరికి ఒక్క డబుల్ బెడ్రూమ్ రాలేదు సార్ అని చెప్తున్నారు, ఒక్క ఇల్లు కూడా రాలేదు. సో ఇది ఇళ్లకు సంబంధించిన సమస్య. నేను ఎమ్మెల్యేగా గెలిచినాక, దుబ్బాక ఎమ్మెల్యే గెలిచినాక మీలో కొంతమంది చూసుంటారు, అప్పుడప్పుడు టీవీలలో అప్పుడప్పుడు టీవీలలో కొత్త రేషన్ కార్డులు ఏమైనా సార్ అని కొట్లాడితే నేను గెలిచినాక ఏడాదికి కొంతమంది కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది. అట్లే అంతకుముందు ఒక 6 నెలల ముందు జరిగిన అసెంబ్లీలో 57 ఏళ్లకే పింఛన్ ఇస్తా అన్నావు సార్. భర్త చనిపోయినటువంటి అనేక మంది అక్కా చెల్లెళ్ళు
ఊర్లలో పింఛన్ వస్తలేదని బాధపడుతుండ్రు. జరగ పింఛన్ సార్ 57 ఏళ్ళకి పింఛన్ అంటే మొన్న కొంతమందికి ఇచ్చిండ్రు, ఇంకా కొంతమంది పింఛన్లు పెండింగ్ లో ఉన్నాయి. దగ్గర 2 ఏళ్లు 3 ఏళ్ల క్రితం భర్తలు వేరు వేరు కారణాల చేత చనిపోయిన పేదింటి ఆడపడుచులకి ఇచ్చే 2000 పెన్షన్ కోసం 100 పంచాయతీలు 100 దగ్గర దరఖాస్తులు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. అది చెప్తే ఆడికే వస్తానే. నువ్వు గిరికేళ్ళు వెళ్ళి నేను మీదికేళ్ళు వెళ్ళి ఇద్దరు వెళ్ళి ఒకటే రకంగా ఉంటుంది, అర్థం కాదు. నేను చెప్పినాక మాట్లాడుకుందాం. అన్న మంచి ముచ్చోడు చెప్పిండు. మంచోడు మావాడు ముఖ్యమంత్రి అయితే మా ఊర్లు మంచిగా అయితే నమ్మి నారవతే ఏమైనాయో గజ్వేల్ అనంతగిరి పల్లెని చూసి వాళ్ళు అర్థమవుతుంది. ఏమడిగిన రైతులు గొప్పగా మనం ఏదో కొత్తగా చేసి మరి అడగలేదు. ఇంకా ఎన్ని మంచి పనులు చేస్తారో అని అనుకొని ఆశపడితే ఒక్కసారికి వెళ్ళి రెండోసారికి ఇస్తే సర్కారు ఇచ్చిన అసైన్మెంట్ భూముల్ని కూడా ఎప్పుడు ఏ భూమి గుంజుకుంటారో తెలియని పరిస్థితి గజ్వేల్ ఉంది. ముట్రాజు పల్లె గడపకపోతే చెప్తున్నారు, బిడ్డ ఎప్పుడో వెనుకడికి ఇందిరా ఇచ్చింది మాకు జాగాలు, పట్టాలు ఇచ్చిపోతే ఇప్పుడు వచ్చి జాగాలని గుంజుకుంటున్నారు అని చెప్పి పేదలు దళితులు గిరిజనులు బాధపడుతున్నారు. ఏం చెప్పిండు? ప్రతి దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. అన్న అనంతగిరి పల్లె భూమి ఇచ్చిండా? 3 ఎకరాలు ఇయ్యలే. నా దగ్గరే కోపకొండోడు ఉన్నట్టున్నాడు. నేను చెప్పకంటే ముందే అని చెప్పేస్తూనే ఉన్నాడు. ఏం చెప్పిండు? కేసీఆర్ గారు తెలంగాణలో ఏమొస్తే సార్ అంటే చదువుకున్న పిల్లలకి ప్రతి ఒక్కరికి కొలువు ఇస్తాం, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము అని చెప్పారు. ఏమైంది సార్ ఉద్యోగాలు అంటే? ఉద్యోగాలు అందరికి వస్తాయా? వాడు ఆటో నడుపుకుంటున్నాడా, వాడు మంగళ దుకాణం పెట్టుకుంటున్నాడా? అసలు మీకు ఏమైనా ఉన్నదా అని ఉంటుందా దాడి చేసిండు. ఇద్దరు నిలబెడితే మంచిగా వినండి. అందరి ఒకరిని చదువుకున్నా నేను చెప్తే ఎట్లా? ఆ రకంగా ఇంటికో కొలువు రాకపోయా, దళితులకి 3 ఎకరాలు రాకపోయా, డబుల్ బెడ్రూమ్లు రాకపోయా. ఏమొచ్చింది అంటే ఎమ్మెల్యే సాబ్ ఎప్పుడన్నా వచ్చిండా అంటే 8 ఏళ్ళకు ఒక్కసారి చూసిరా? ఎప్పుడైనా టీవీలో చూసుడు తప్పితే ఎప్పుడు చూసేటువంటి పరిస్థితి లేదు. ఈ రకంగా గజ్వేల్ నియోజకవర్గాన్ని ఎవరు దత్తత తీసుకున్నారు అంటే అయితే హరీష్ సార్ దత్తత తీసుకున్నా అంటాడు, లేకపోతే కొత్త ప్రభాకర్ రెడ్డి సార్ దత్తత తీసుకున్నా అని చెప్తాడు. ఈ ప్రభాకర్ రెడ్డి సార్ ఎప్పుడు వచ్చినా కొత్తగానే, ఎవరి పేరు యాదకుండదు, ఊరు పేరు కూడా యాదకుండదు ప్రభాకర్ రెడ్డి సార్కి. ముఖ్యమంత్రి కనబడాడు. హరీష్ అని వచ్చిందంటే వెనుక 10 మంది జీబులు, ముంగడ 10 మంది జీబులు. ఇట్లా ఎవరైనా అడుగుతాం మైకి ఇవ్వమంటే అది జీబెక్కి 20 ముందుగాలని అని చెప్పి జీబెక్కిస్తారు. ఇది పరిస్థితి. మనం ఓట్లేసి గెలిపించినటువంటి నాయకులు మన పట్ల ఏ రకంగా ఉన్నారు, ఏ రకంగా ఉంటారు అనేది మనం ఆలోచించుకోవాలి. గాడికెళ్ళి అన్నలు వెలువెడుతుండే వెనుకకెళ్ళి ఓట్లు రాగానే అందరు వస్తారు, ఇట్లే చెప్తారు, పోతారు. వీళ్ళది వాళ్ళది ఏం చెప్తున్నాడు అన్న. మేము లొలి పెట్టేందుకో ఇంకోళ్ళతో కొట్లాడేందుకో ఏం చేసేందుకో రాలేదు. ఎక్కడ ఏం జరుగుతుంది? ఢిల్లీలో మోడీ గారు వచ్చిన 8 ఏళ్లకు ఏం ఆలోచిస్తున్నాడు? కేసీఆర్ గారు వచ్చిన 8.5 ఏళ్లకు ఏం ఆలోచిస్తున్నాడు? 2 విషయాలు మీకు చెప్పితే మీరు మాకంటే బాగా ఆలోచిస్తారని చెప్పి 2 విషయాలు మీ దృష్టికి తెస్తామని వచ్చినాయి తప్ప ఎవరిలో తింటే మాకేదో వస్తుందని రాలేదు. ఈ 8.5 ఏళ్ల కోలలో 2.5 ఏళ్ల కోలు అందరూ కరోనా అనేటువంటి ఒక కొత్త రోగంతో బాధపడుతున్నాం. గరీబ్ వాళ్ళు రెక్కాడితే దొక్కాడినటువంటి పేద ప్రజలకి మోడీ గారు మనిషికి 5 కిలోల గోపన్ బియ్యాన్ని కరోనా వచ్చినప్పటి నుంచి ఇంకా ఇస్తూనే ఉన్నాడు. జనవరి నెలలో కూడా కరోనా వచ్చినటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పేద ప్రజలకు 5 కిలోల ఫ్రీ బియ్యాన్ని మోడీ గారు ఇస్తే కేసీఆర్ గారు ఇవ్వాల్సినటువంటి 6 కిలోలు వచ్చినాయే. మొన్నటి నెల 6 కిలోలు కూడా ఎగ్గొట్టి పిల్లలకు 5 నిమిషాలు మౌనంగా ఉండాలి తల్లి, దయచేసి చిన్నపిల్లలు వదిలిపెట్టేది. మా సర్పంచ్ గారు చెప్తా ఉన్నారు, మాజీ సర్పంచ్ గారు, సార్ మా ఊర్లో టీచర్లు కూడా సరిగా లేరు, ఆఖరికి చదువు చెప్పే పంతులు కూడా ఈ నియోజకవర్గంలో సరిగా లేరని చెప్తా ఉన్నారు. మరి ఇన్ని అవస్థలుంటే నేను అనుకున్నా దుబ్బాకలో నేను బీజేపీని గెలిచినా కాబట్టి నా మీద పగబట్టిరు, నాకేమి ఇస్తలేరు అని అనుకున్నా ఇంతకాలం. ఇలా గజ్వేల్కి వస్తే మా అనంతగిరి పల్లెకి వస్తే పేరేమో పెద్దది, అనంతగిరి పద్మనాభ స్వామి లాంటి పెద్ద పెద్ద దేవస్థానాలు ఉన్నటువంటి ఊరు పేరు ఇది. ఈ అనంతగిరిలో పద్మనాభ స్వామి పేరు పెట్టుకున్న ఈ అనంతగిరిలోనే గిన్ని కష్టాలుంటే ఎకరానికి వ్యవసాయం వచ్చే ఫామ్ హౌస్ ఏమో సారుకుంటే మా అమ్మల మెడల మాసం బంగారం ఎందుకు లేదు బిడ్డ, ఇంకా 2000 పింఛన్ ఇప్పి
నా కొడుకు కానిస్టేబుల్ కండక్టర్ అయితే ఇంత 50,000 నౌకరు వస్తుందని ఎదురు చూసేటువంటి మా అవ్వలు ఇంకా అనంతగిరి పల్లిలో ఉన్నారంటే ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. తప్పంతా మీదే. మా అవ్వలు ఏం చేస్తారు, మా పెద్ద కొడుకు లెక్క 2,000 ఇత్తుడు బిడ్డ అని దమ్మడ గుద్ది తిరిగి మీకు 2,000 ఇచ్చే మీ కొడుకుల కొలువులు గుంజుకునే కొడుకుల గడ్డాలకి రోజు గడ్డలు తింటా 2,000 అయిపోతాయి. సారిచ్చే 2,000 ఖర్చు అయిపోతుంది. మీరేమో బిడ్డ పెద్ద కొడుకులకి ఇస్తుండు కదా 2,000 అంటుంది. ఈయన రాకముందు పింఛన్ రానట్టు, వెనుకడికి కాంగ్రెస్ వాళ్ళు పింఛన్ ఇయ్యనట్టు, ఎవరు పింఛన్ ఇయ్యనట్టు ఈయననే ఇచ్చినట్టు చెప్పుకుంటారు. తెలుగుదేశం వాళ్ళు ఉన్నప్పుడు 75 రూపాయలు ఇచ్చిర్రు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక 200 ఇచ్చిర్రు, కేసీఆర్ గారు వచ్చినాక 2,000 ఇచ్చిర్రు. మరి అప్పుడు ఉప్పు ఎంతుండే, పప్పు ఎంతుండే, ఇప్పుడు ఎంతుందో ఒకసారి చూడండి. ఏమి దొరుకుతుందో ఊర్లలో గాని అన్ని కిరాణా దుకాణాలలో మాత్రం సార్కి ఏమవసరం అవి మాత్రం దొరుకుతున్నాయి. ఈ సైజు అన్ని. నువ్వు ఏ కిరాణా దుకాణాల కన్నావో ఉప్పు దొరకకపోవచ్చు, పెసరపప్పు దొరకకపోవచ్చు, కందిపప్పు దొరకకపోవచ్చు, కానీ ఏం దొరుకుతాయంటే ఇవి మాత్రం బరాబరి దొరుకుతున్నాయి. ప్రతి దుకాణాన్ని బెల్ట్ షాప్ గా మార్చినటువంటి గొప్ప ఘనత చంద్రశేఖరరావు సారిదే. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పి దాశరథి గారు చెప్తే చంద్రశేఖరరావు సార్ ఒక మాట చెప్పిండు, తెలంగాణ వస్తే 1,00,00,000 ఎకరాలకి నీళ్లు ఇస్తా అని చెప్పిండు చంద్రశేఖరరావు సార్. ఇవాళ 8.5 ఏళ్ల తర్వాత ఏమొచ్చింది అని చూస్తే 1,00,00,000 మందికి మాత్రం ఇవి దొరికినట్టు చేసిండు మన చంద్రశేఖరరావు సార్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు దీని ధర 30 రూపాయలు ఉండే, 200 పింఛన్ వచ్చినప్పుడు ఇది 30 రూపాయలు ఉండే. ఇదంటే ఏదో చిన్న సీసా, వాటర్ సీసా. అప్పుడు సాటుగా అమ్ముకుందరు. ఏ కిరాణా దుకాణంలో కూడా మందు సీసాలు అమ్మకపోదురు. భయపడుకుంటే సాటుకి ఈనాడ పెట్టుకొని అమ్ముదురు. ఇప్పుడు ఉప్పు పప్పు ఎంత మంచిగా అమ్ముతుర్రో ఇవి కూడా అంతే బాధాప్త అన్ని దుకాణాలలో అమ్ముతున్నారు. పోలీసులు ఫ్రీ, ఎందుకంటే తాగిపి అమ్మిపి. ఎందుకంటే తెలంగాణ వచ్చినప్పుడు 7,000 ఉండే. ఏంటి అమ్ముతూ వచ్చే పైసలు 7,000 కోట్లు ఉండే. ఇవాళ ఎన్ని వేల కోట్లు వచ్చినాయంటే 45,000 కోట్లు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 7,000 కోట్లు. ఆ రోజు 2014 తెలంగాణ వచ్చినప్పుడు మందమ్మితే సర్కారుకు వచ్చే పైసలు 7,000 కోట్లు అయితే ఇవాళ మందమ్మితే సర్కారుకు వచ్చే పైసలు 45,000 కోట్లు వస్తున్నాయి. ఎన్ని రెట్లు పెరిగినాయి? దగ్గర 7 రెట్లు పెరిగినాయి. మరి మన పింఛన్ ఎంత ఉండే? 200 ఉండే. 200 ఇవాళ 7 రెట్లు పెంచితే 14,000-15,000 కావాలి. 2,000 ఇస్తున్నాడు. ఈ 2,000కి ఎన్ని పంచాయతీలు? ముసలాయనకు పింఛన్ అయితే ముసలవ్వకు రాదు. అదేంటి సార్ అంటే ఇంటికి ఒకరికే ఇస్తా అంటాడు. బీడీ చేసే కోడలు అనుకుంటది ఈ ముసలానికి పింఛన్ ఎందుకు, ఇది ఎప్పుడు పోతుంది, నాకెప్పుడు పింఛన్ రావాలని చూస్తుంది. అంటే ఇంటికి ఒక పింఛన్ ఇస్తా అని చెప్పి అత్తకు కోడకు పంచాయతీ, భార్యకు భర్తకు పంచాయతీ పెడతాడు. ఈ 2,000 పింఛన్ తీసుకున్న ముసలం అనుకుంటది దసరా పండుగకు మన్మరాలు వస్తే ఇంతో డ్రెస్ రైకనో కొనిద్దాం బిడ్డ వస్తుందని దాచి పెట్టుకుంటది. ముసలాయిని వచ్చి పొద్దుగానే పొద్దున్న వ్యవసాయం చేసి వచ్చి అడుగు మీద కూర్చుంటే ఆ కిరాణా దుకాణకెళ్ళి పక్క దుకాణకెళ్ళి వాసన రాబట్టే ముసలైన గొంతు ఎండిపోయా. ఇంటికి పోయి పైసలు అడిగితే ముసలమనేమో పైసలు ఇయ్యదు. ఇంటి రోడ్డు చూసి దమ్మడ 2 గుద్ది ఆయనతో బొడ్లకెళ్ళి 200 ఎత్తుకుపోయా. ఇచ్చే 2,000కి వాళ్ళు మొగలకు మీతో గర్వపడు. ఒక మాట అడుగుతుంది, 2,000 ఇచ్చే పింఛను ఇంటికి ఒకటే కరెక్ట్ అయితే సార్ మరి 5 లక్షలు జీతం తీసుకుంటావు కదా, 5 లక్షలు జీతం తీసుకునే ముఖ్యమంత్రి గారికి కొడుకు దొంగచి కొలువు ఇచ్చిండు. సిరిసిల్ల మంత్రి పదవి ఇచ్చిండు. కొడుకు జీతం 4 లక్షలు. ఎంత? 4 లక్షలు. కొడుకు కొలువు ఏదైనా అల్లుడు అన్నాడంట. మామ మరి నా సంగతి ఏంది, బామ్మర్ది కొలువు ఇచ్చి మీ బావకి వచ్చిపోతే ఎట్లా అంటే సిద్దిపేట ఆయన మీకు అందరికి తెలిసి అప్పుడప్పుడు మీకు కనబడుతుంటాడు. ఆయన కూడా కొలువు ఇచ్చిండు. ఆయన జీతం ఎంత? 4 లక్షలు. కొడుకు మంత్రి, ఆయన జీతం 4 లక్షలు. అల్లుడు మంత్రి, ఆయన జీతం 4 లక్షలు. తండ్రి ముఖ్యమంత్రి, ఆయన జీతం 5 లక్షలు. మా చెల్లి వచ్చింది అమెరికాకి వెళ్ళి వచ్చి బతుకమ్మ ఆడిందా, తెలంగాణలో ఎవరికి బతుకమ్మ తెలియదని అమెరికాకి వెళ్ళి చెల్లె కవితమ్మ వచ్చింది. అందరికి మా అక్క చెల్లెళ్ళకి ఎవరికి బతుకమ్మ తెలియదని అమెరికాకి వెళ్ళి గుంక పువ్వు తండ్రి పువ్వు తెచ్చి మనకు బతుకమ్మ నేర్పించి చెల్లెని ఎంపీ చేసిరు నిజామాబాద్ లో. ఇట్లా పువ్వు గుర్తు పోరలందరూ కోపం వచ్చి మొన్ననే ఓడగొట్టిరు చెల్లెని.
ఓడగొడితే శల్యపోయి వాళ్ళ నాయన దగ్గర ఏడ్చిందంట. మన పోరగాళ్ళ కొలువులు లేవని మనం ఏడితే కొలువులు ఇవ్వలేదు సార్కి. కానీ బిడ్డ ఏడాది ఖాళీగా ఉంటే నాయన ఎవరు బట్టల దుకాణం ఓపెనింగ్ విస్తలేరు, బంగారం దుకాణం ఓపెనింగ్ విస్తలేరు, నేను ఇంట్లో కూర్చుంటే ఎట్లా నాయన అని ఏడితే తీసుకొని అడ్డంత వరకు వెళ్ళి ఆమెను ఎమ్మెల్సీ చేసిండు. ఏం చేసిండు? ఎమ్మెల్సీ చేసిండు. చెల్లె జీతం 3 లక్షలు. ఎంత చెల్లె జీతము? 3 లక్షలు. ఇంట్లో 4 అయిపోయిండ్రు. అందరు మనిషికొలికి పోతున్నారు. సార్ అప్పుడప్పుడు కష్టం వస్తుంది, జ్వరం వచ్చే పొద్దుకి 4 దోస్తులు వచ్చి మందో మాకో గోలో ఇచ్చాలే, ఎవరు లేడు కదరా పోయి అని చెప్పి సడగురికి ఫోన్ చేస్తే సడగురి కొడుకు సంతోష్ అనేటోడు వచ్చి ఇంట్లో ఉన్నాడు. వాడు అన్నాడంటే రోజు పొద్దుకి పెద్దనైనా 2 గోళ్ళు లేచి కాడ 4 చేస్తే మరి నీ సంగతి ఏమైతుందో నువ్వు చూడు, అందరికి అందింది నా సంతోష్ అన్న జీతం 3 లక్షలు. 2000 పింఛన్ ఇవ్వంటే నీ కొడుకు కండక్టర్ ఉన్నాడు కదా, నీ పింఛన్ కట్టు. అలా నువ్వు బంగ్లా స్లాబ్ వేసినావు కదా, నీ పింఛన్ కట్టు. నీ ఇంటి ముంగట ట్రాక్టర్ ఉన్నది కదా, నీ పింఛన్ కట్టు. నీ ఇంటి ముంగట ఆటో ఉన్నది కదా, నీ పింఛన్ కట్టు. నీ కొడుకు పట్టణంలో టీచర్ నౌకరు చేస్తుడు కదా, నీ పింఛన్ కట్టు. నీ కట్టింగ్ల మీద మనవడ ఇన్ని కట్టింగులు చేస్తే వచ్చేది ఏంటంటే 2000 వస్తాయి. మరి సారింటికి ఎన్ని పోతున్నాయి నెలకు జీతాలు? దగ్గర 19-20 లక్షలు పోతున్నాయి. 2000 ఇవ్వంటే మనం కనబడ్డ ప్రతి ఆఫీసర్ కి, కనబడ్డ ప్రతి లీడర్ కు, సర్పంచ్ కి, ఎంపీటీసీకి, ఉప సర్పంచ్ కి, పంచాయతీ సెక్రటరీకి, తహసీల్దార్ కి, ఎంపీడీఓకి కనబడ్డ ప్రతి ఒక్కరికి దండం పెట్టి దరఖాస్తు పెట్టి మా ఊరు చెప్పులు దాకా తిరిగితే 2000 పింఛన్ వస్తలేదు. మరి నీ ఇంటికి నెలకొచ్చే జీతం ఇంటికి ఒకరికే రావాలంటే మరి మాకు పెన్షన్ ఒకరికి ఇచ్చినప్పుడు మీ ఇంట్లో 5 కొలువులు ఎందుకు సార్ అని అడగాలన్నాడు వద్దా? మీరు అడుగుతలేరు కాబట్టి సార్ కట్టున్నాడు. అడుగున్నా చెప్పేందుకు నేను వచ్చిన. ఓపిక ఉన్నప్పుడు అడుగుతుంది, ఎవరితో కొట్లాడకూరి కుస్తీ పట్టకూరి. ఇక ఇప్పుడు వస్తారు. ఇక నేను దుబ్బాకలో పోటీ చేసినప్పుడు చెప్పిండు మారీషన్ వచ్చి, ఏం చెప్పిండు? గరీబ్ వాళ్ళందరికీ ఎవరికి 100 గజాల జాగుంటే వాళ్ళ జాగల వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి బిడ్డ, మంచి బంగ్లా కట్టుకోండి, 5 లక్షలు ఇస్తా అని చెప్పిండు. నేను కలిసి 2 ఏళ్ళు అయింది, ఇద్దరికి కూడా ఇవ్వలేదు. నీ అనంతగిరి పల్లెలో ఎవరికైనా జాగుంటే ఇచ్చిండు 5 లక్షలు ఇయ్యలే. మొన్న ఏ పైసలు ఇస్తున్నారు సార్ బడ్జెట్ లో అని నేను అడిగిన. 100 గజాల జాగుంటే 5 లక్షలు ఇస్తా అన్నారు కదా, జరగ 5 లక్షలు ఇయ్యి సార్. ఊర్లో పండు పోతే చాలా మంది వచ్చి మాకు ఇల్లు లేవు బిడ్డ అని దండం పెడుతున్నారు. వాళ్ళ పెద్ద మనుషుల ఆయుష్ మనకు మంచిది కాదు, దండం పెట్టి అడిగితే 5 లక్షలు కాదు 3 లక్షలు ఇస్తాము అన్నాడు. ఎంత? 3 లక్షలు ఇస్తాము అన్నాడు. నాకేం వాళ్ళతో పాలన పంచాయతీ లేదు, గట్టి పంచాయతీ లేదు. కానీ ఒక్కసారి మనం ఆలోచించాలి. 5 ఏళ్లకి నవ చెప్తుంది గుడిసెలు రేకులు కూడా లేవు కప్పుకుందామంటే ఏం చెప్తుంది. ఇది మన పరిస్థితి. కానీ సారు సంగతి ఆలోచించాలి మనం ఒకసారి. సారు చింతపడకలో 2 ఎకరాల ఇల్లుండే సార్ సిద్దిపేట ఎమ్మెల్యే అయినప్పుడు. సార్ సిద్దిపేట ఎమ్మెల్యే గెలిచిండు కదా అని సిద్దిపేట అందరూ కలిసి ఇల్లు కట్టించారు సార్ సిద్దిపేట. కొద్ది రోజులైనా సార్ మంత్రి అయిండు, కరువు మంత్రి కాగానే బంజారా హిల్స్ లో బంగ్లా కట్టుకున్నాడు. తర్వాత మనందరితో జై తెలంగాణ అనిపించి సార్ పోయి కరీంనగర్ ఎంపీ పోటీ చేసిండు. కరీంనగర్ లో బంగ్లా కట్టుకున్నాడు 2 ఎకరాల్లో. కరీంనగర్ వాళ్ళు మళ్ళీ ఒకటేద్దరు అనుమానం వచ్చి మహబూబ్ నగర్ పోయి పోటీ చేసిండు. ఆడో ఇల్లు కట్టుకున్నాడు. ఉన్నది ఇద్దరే, నేను నా ముసలి ఇద్దరే ఉన్నారని చెప్పిండు సారు. మరి ఆడిపోతే ఆడు ఇల్లు కట్టిండు. ఆఖరికి ముఖ్యమంత్రి అయినాక 10 ఎకరాలు సాఫ్ సఫాయి చేసి 100 కోట్ల రూపాయలు పెట్టి దసరా పండుగకు భూమి పూజ చేస్తే ఉగాది పండుగకి సార్ ఇల్లు అయింది. 100 కోట్లు పెట్టి సార్కి ఇల్లు అయింది. నాకేం బాధ లేదు. 100 కోట్లు పెట్టి నువ్వు ఇల్లు కట్టుకుంటే సారు 6 నెలలలో నీ ఇల్లు అయింది. సిద్దిపేటలో 100 కోట్లు పెట్టి కలెక్టరేట్ బంగ్లా కడితే ఏడాదిలో బంగ్లా అయింది. గజ్వేల్కు నువ్వు ఎన్నడూ రావు, కానీ గజ్వేల్లో 4 కోట్లు పెట్టి క్యాంప్ ఆఫీస్ కడితే 6 నెలలలో క్యాంప్ ఆఫీస్ అయింది. గరీబోడు అటు ఆలుమగలు ఇటు బిడ్డలో కొడుకు ఉండేందుకు డబుల్ బెడ్రూమ్ 5 లక్షలతో కడతామంటే అనంతగిరిలో 9 ఏళ్ళ 9 ఇల్లు కాలే. అడగాలా వద్దా? కొట్టాడాలా వద్దా? ఇగో ఇది పరిస్థితి.
ఇక ఇది పరిస్థితి. ఇది ఎప్పటికి వస్తే బీజేపీ వాడు ఎందుకు వస్తాడు ఊర్లోకి? బీజేపీ జెండా కట్టొద్దు సర్పంచ్ సభని ఫోన్ చేస్తారు, మంత్రి ఫోన్ చేసి సర్పంచ్లకు చెప్తారు. బీజేపీ వాళ్ళని ఊర్లలోకి రానియకూరి, చదువుకున్న పోరగాళ్ళకి వచ్చి అన్ని విషయాలు చెప్పిపోతే ఊరు వెళ్ళిపోతే ఎంపీలు వస్తారో మంత్రులు వస్తారో రమ్మనుండ్రి. ఈ శివాలయంలో వచ్చి ఆడ ప్రమాణం చేసి చెప్పమనుండ్రి. అనంతగిరి పల్లెలో మేము అందరూ డబుల్ బెడ్రూమ్ కట్టి సాగర్ కాలువ తీసుకపోతే ఎవరెవరికైతే ఇల్లు అయినాయో వాళ్ళందరికీ ముట్రాజపల్లిలో ఇల్లు ఇచ్చినామని చెప్పుండ్రి. లేదు 100 గజాల దాగున్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇచ్చినామని చెప్పుండ్రి. ఇవన్నీ పక్కకు పెట్టుండ్రి. ట్రాక్టర్ ఏది వ్యవసాయం చేసుకుంటే సబ్సిడీ కింద ట్రాక్టర్లు ఇస్తుండే కేంద్ర ప్రభుత్వం. సబ్సిడీ బంద్ అయింది, డ్రిప్పులు బంద్ అయినాయి, అన్ని బంద్ అయినాయి. ఇవన్నీ ఆడిపోతున్నాయంటే మరొకరున్న కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ పోతున్నాయి. మనమేమో కూలీలం అవుతున్నాం, రోజు రోజుకు వాళ్ళకి ఫామ్ హౌస్లు వస్తున్నాయి. సారుకు ఫామ్ హౌస్, కొడుకు ఫామ్ హౌస్, అల్లునికి ఫామ్ హౌస్, బిడ్డకు ఫామ్ హౌస్, అందరికీ అన్ని కొలువులు వచ్చినాయి. వాళ్ళకి నెల తిరగగానే జీతం వస్తుంది, రోజువారీ గీతం కూడా వస్తుంది. నేను 20 లక్షల జీతమే చెప్పినా, ఇంకా గీతం వేరే వస్తుంది టేబుల్ కిందకెళ్ళి. ఎంత వస్తుందో ఎంత లెక్క పెట్టుకోవాలో కూడా తెలియని వస్తున్నాయి. ఏం మారింది తెలంగాణ వచ్చినాక అంటే ఆడాడ 4 ఇల్లు కూరగొట్టి పెద్ద రోడ్లు వేసిరు తప్ప మన బతుకులు మారలేదు. మారినాయమ్మా అమ్మ సప్పుడు మారలేదు. ఇది వాస్తవ పరిస్థితి. అందుకని దయచేసి ఒకసారి ఆలోచించురు. ఒక్కసారి మోగా ఇత్తిమి, 5 ఏళ్లు రాలేదేమో సార్కి, రెండోసారి మోగా ఇస్తామని ఇత్తిమి. 10 ఏళ్ళు అయినాక కూడా ఏం జరగకపోతే నమ్మి నార వస్తే మనకేం జరుగుతలేదు. వాళ్ళ గుంపులు మాత్రం బాగా ఎక్కువైపోతున్నాయి, నిండిపోతున్నాయి. కాబట్టి ఒకసారి దయచేసి ఆలోచించుండ్రి. ఇప్పటికిప్పుడు ఓట్లు లేవు, కానీ ఈ ఏడాదిలో దసరా అయినందులో ఎప్పుడో ఒకసారి ఓట్లు అయితే వస్తాయి. మీరేం చేసిరు బీజేపీ వాళ్ళని అడుగుతారు కొంతమంది మిత్రులు. ఏ సర్పంచ్ నన్ను అడుగుండ్రి. ఊర్లలో వేసిన ప్రతి సీసీ రోడ్డు, ప్రతి మోరీ, ప్రతి చెట్టు, ఇవన్నీ కూడా ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది తప్ప ఇంకొకటి కాదు. ఆఖరికి మీ గజ్వేల్ చుట్టేసుకుంటున్నటువంటి రింగు రోడ్డుకి 110 కోట్ల రూపాయల్ని కేంద్ర ప్రభుత్వ నిధులతో వేస్తుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి కాదు. రోడ్ల పైసలు, జాతీయ రహదారుల పైసలు, సీసీ రోడ్ల పైసలు, అవ్వ నేనంతా మీటింగ్ అయిపోయినా కొత్త 2 నిమిషాలు ఆగురిగా. ఇన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సపోర్ట్ చేస్తుంది. ఆఖరికి మీ గజ్వేల్ కి రేపో మాపో వచ్చే రైలు పట్టాలు వేసింది కూడా ఢిల్లీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే తప్ప కేసీఆర్ సార్ కాదు. గజ్వేల్ కు రైలు రావాలనేది కళ, ఆ కళ నెరవేర్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఆఖరికి సిద్దిపేట దాకా కూడా రైలు పట్టాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే వేసింది. ట్రయల్ రన్లు పూర్తవుతున్నాయి. రేపో మాపో రైలు కూడా గజ్వేల్ కు ప్రారంభమవుతుంది. ఇన్ని పనులు మేం చేస్తే పొద్దున్న లేస్తే అసెంబ్లీ పెడితే 2-3 ఉన్నారు బీజేపీ వాళ్ళు అని చెప్పి ఎటువంటి అనేది ఇంటందుకు అసెంబ్లీ వేదికగా వాడుకుంటున్నారు. మీరు 100 మంది ఉన్నారు, ప్రజలు ఓట్లేస్తే గెలిచిరు. కానీ ఎప్పుడన్నా ప్రజల కష్ట సుఖాల్లో మీరున్నారా లేరా అనేది ఒకసారి మీరు ఆలోచించుకోవాలని గౌరవ టీఆర్ఎస్ పెద్దల్ని ఈ సందర్భంగా మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఏది మేము ఇవాళ తక్కువ మందిమే ఉండొచ్చు, 2-3 ఊరికి 10 మంది 0 పాయింట్ వేసుకున్నా పోరాగానే ఉండొచ్చు. అని వాళ్ళు చెప్పే మాటలు వినాలని మా తల్లిదండ్రుల్ని, అక్కా చెల్లెలందరినీ కూడా సవినయంగా వేడుకుంటా ఉన్నాం. మంచి కోసం చెప్తా ఉన్నాం. నరేంద్ర మోడీ అనే ఆయన ఏ రోజు చూసినా నాకు జ్వరం వచ్చింది, కరోనా వచ్చిందని 20 ఏళ్లతోనే ఏ రోజు సెలవు పెట్టలేదు. కానీ మన ముఖ్యమంత్రి సారు ఏ రోజు సెక్రటరియట్ కు రాడు, ఏ రోజు గజ్వేల్ కు రాడు. ఏం చెప్తారంటే మాటలు చెప్తారు. మేము చాలా పనులు చేస్తా ఉన్నాం, పెద్ద ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టించినాం, 20 కోట్లు పెట్టి కూరగాయలు అమ్మేందుకు మార్కెట్ కాంప్లెక్స్ కట్టించిన అంటాడు. నేను అడుగుతా, సార్ 20 కోట్లు పెట్టి కూరగాయలు కట్టే బంగ్లాదేశ్ సార్, ఆ 20 కోట్లలో 2 కోట్లు ఇస్తే ఈ అనంతగిరి పల్లెలో ఇల్లు లేని మా ఊరికి, అక్కా చెల్లెళ్ళకి, గరీబ్ వాళ్ళందరికీ ఇల్లు వస్తాయి కదా సార్ అని నేను అడుగుతాను. సార్కి ఏముండాలి? పెద్ద బంగ్లాలు ఉండాలి. పెద్ద బంగ్లాలు కట్టి 4 అద్దాలు కట్టి అందంగా కనబడితే చూసినావా గజ్వేల్ ఎంత అందంగా అయింది అని చెప్తారు.
గజవల్ల రోడ్లు ఎంత పెద్దగా అయినాయని చెప్తారు. రోడ్ల వెడల్పులో కోల్పోయినటువంటి దుకాణదారుల కష్టం ఏందనేది ఒకసారి ఆలోచించాలి. అందుకని దయచేసి ఇంత ఓపికగా ఇంటూరంటేనే మీ కడుపులో ఎంత ఆవేదన, ఎంత కోపం, ఎంత బాధ ఉందనేది అర్థం చేసుకుంటాను నేను. కవర్లు కప్పిరు, ఇప్పుడు వాళ్ళ ఫోటోల మీద కూడా కవర్లు కప్పురి. మీకు అవకాశం వస్తుంది, ఫోటోలకు కవర్లు కప్పేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని మోగా వచ్చినప్పుడు ఎవరిని కొట్టకూరి, తిట్టకూరి, ఎవరితో కొట్లాట పెట్టుకోకూరి. బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరికీ ఒక మంచి అవకాశాన్ని ఇచ్చిండు. పైసలు ఉన్నోనికి, పైసలు లేనివానికి, 18 ఏళ్ల పోరగారికి, 60 ఏళ్ల అవ్వకి అందరికి కూడా ఒకటే ఓటు ఇచ్చిండు. ఆ ఓటు హక్కును ఉపయోగించుకుందాం. మన కష్ట సుఖాలలో పాలు పంచుకునేటువంటి పార్టీలని, మన కష్ట సుఖాల్లో నిలబడినటువంటి వాళ్ళని ఏడాదాకా తరిమి కొట్టాలో గాదాకా తరిమి కొడదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.